యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెప్పారు. గ్యాస్ కొరత దృష్ట్యా ఇండక్షన్ స్టవ్లను వాడేలా చేయాలని, కంపెనీలు వాటి ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు పార్థసారథి వెల్లడించారు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ అధికారులు కూడా, ఆయిల్ కంపెనీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్ని, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతుందా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తా ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లు ఎన్ని ఉన్నాయో కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా పైప్స్ ద్వారా ఈ గ్యాస్ని సప్లై చేసే విధానానికి అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. సిలిండర్స్ గ్యాస్ నుంచి పైప్డ్ గ్యాస్కి మారటం మూలంగా కాస్ట్ ఎఫెక్టివ్, సిలిండర్లో మనం తీసుకునే గ్యాస్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, అంతేకాకుండా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, కంప్లైంట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఏ విధంగా చూసినా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ సిలిండర్స్ నుంచి పైప్డ్ గ్యాస్కి మార్చే విధంగా, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.